హలో నమస్తే అండి, వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మనం స్వీట్ కార్న్ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. స్వీట్ కార్న్తో పలావ్. ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకొని ఉడకబెట్టుకొని ఈ విధంగా పెట్టుకుందామండి. ఉడికించిన స్వీట్ కార్న్ ఇది. దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసాను, ఒక అర స్పూను గరం మసాలా వేసానండి, పెరుగు ఒక కప్పు వేసాను, స్వీట్ పెరుగు వేసానండి. మరి పుల్లటి పెరుగు అయితే వేయలేదు, మంచి పెరుగు అయితే తీసుకున్నాను. ఈ విధంగా పెరుగుని మనం కలుపుకోండి. స్వీట్ కార్న్తో పలావ్ చాలా బాగుంటుందండి. స్వీట్ కార్న్ రైస్ ఒకసారి ఎవరైనా ట్రై చేసి చూసుకోండి. ఇది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. దీంట్లో అయితే కొంచెం లెమన్ జ్యూస్, ఒక లెమన్ తీసుకొని నేను ఈ విధంగా రసం తీసుకొని ఇలా పోసుకుంటున్నానండి, గింజలు లేకుండా. ఒక చిన్న సైజు లెమన్, మరి పెద్దది కాకుండా మీడియం సైజు లెమన్ తీసుకోండి. లెమన్ని కొంచెం పసుపు కూడా వేసుకోండి. దీంట్లో ఈ సమయంలో పసుపు కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోండి. మీరు రైస్ వండుకొని తాలింపు వేసుకునే లోటుకి ఇది నానుతూ ఉంటుందండి. దీని పక్కన అయితే పెట్టేసేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకుందామండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. దాంట్లో బే లీవ్స్ వేసుకొని వేయించుకుందాము. గరం మసాలాకు సంబంధించిన దినుసులన్నీ వేసి మనం ఇప్పుడు వేయించుకుందామండి. ఒక చెక్క, ఒక స్టార్ పువ్వు, 2 ఇలాచి, ఇవి చెక్క లవంగాలండి. ఇవి లవంగాలు అయితే మూడు వేసాను, మరి ఘాటుగా లేకుండా. కొంచెం మరాఠీ మొగ్గ, చాలా చిన్నదండి ఇది. జాపత్రి చాలా చిన్నది, అది కూడా తక్కువ అండి. మరి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం మసాలాలు తక్కువ తింటే బాగుంటుంది, మరి ఎక్కువ తినకూడదు. షాజీరా అయితే ఒక పావు స్పూన్ పాటు వేసుకున్నానండి. ఈ విధంగా షాజీరాని కూడా వేయించుకుందాం మనం. ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక అర స్పూన్ వేసుకుందామండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం వేయించుకుందాము. మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ స్వీట్ కార్న్ రైస్. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో నాకు తెలియాలి కాబట్టి ప్లీజ్ కామెంట్ చేసి అయితే నాకు చెప్పండి. ఈ విధంగా మనకి తాలింపు అయితే వేగుతుంది. అన్ని గరం మసాలాలు వేగిపోతున్నాయండి. మనం ఇంకా ముందు కూడా మనం కొంచెం గరం మసాలా వేసి కార్న్లో కలిపాం కాబట్టి మనం తక్కువ వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో ఈ విధంగా వేగిన దాంట్లో ఇదిగోండి, ఒక ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ, అంతేనండి. ఇంకెక్కువ మీరేమో స్పైస్ వేయక్కర్లేదు. ఈ 2 వేసి వీటిని కూడా అయితే మనం వేయించుకుందాం. ఒక ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసి వేయించుకుందామండి. ఈ మొత్తాన్ని అయితే బాగా వేగాలండి. ఉల్లిపాయల కలర్ చేంజ్ అయ్యే వరకు మాత్రం మనం వేగాల్సిందే. ఈ విధంగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు వేయించుకోండి. చూసారు కదా ఈ విధంగా. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆశిస్తున్నానండి. నేనైతే బాగున్నాను. చూసారు కదా వేగిపోయింది. మన మసాలా దినుసులు అవన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కార్న్ ఉంది కదండి, స్వీట్ కార్న్, పెరుగు అవి వేసి మనం నానబెట్టాం కదా. ఇది పావు గంట పట్టిందండి నానేలోపుకి, మనం రైస్ అంతా వండుకునేలోపుకి. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి వీటిని కూడా మనం వాటర్ కొంచెం పోయే వరకు, పెరుగులో ఉన్న వాటర్ పోయే వరకు కూడా వేయించుకుందామండి. కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కార్న్ అయితే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు మాత్రం తప్పనిసరిగా ట్రై చేయాల్సిన ఐటెం ఇది. ఈ విధంగా వేగుతుంది కదండి. వాటర్ కూడా మనకు కొంచెం వెళ్ళిపోతున్నాయండి వాటర్. ఇప్పుడు ఈ సమయంలో మనం రైస్ అయితే వేసేసుకోవచ్చు.
మనం రైస్ వండి పక్కన పెట్టుకున్నామండి. రైస్ వండి పక్కన పెట్టి చల్లార్చుకున్నాను. ఆ రైస్ని అయితే దీంట్లో మనం యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ కూడా కొంచెం వెళ్ళిపోయిన తర్వాత మనం రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ ఉడికినాయి, మనకి స్వీట్ కార్న్ ఉడికింది, అన్నీ ఉడికినాయి కాబట్టి ఇంక ఉడకాల్సిన అవసరం ఏమీ ఉండదండి. ఇప్పుడు ఇవ్వండి రైస్ వండి చల్లార్చుకున్న రైస్ అండి, దాంట్లో వేసేద్దాము. వేసేసి శుభ్రంగా కలిపేసేసి పెట్టుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి. మీరైతే తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. ట్రస్ట్ మీ, అంత టేస్ట్గా ఉంటుంది. ఇది చక్కగా పుల్లగా చాలా బాగుంటుంది. చూసారు కదా, దీంట్లో ఏ కర్రీ అయినా బాగుంటుందండి. నేనైతే మాత్రం మసాలా వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. దీంట్లోకి సూపర్గా ఉందండి అసలు తింటుంటే. మసాలా వంకాయ కర్రీని కూడా నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ రెండు కలిపి తింటే అమోఘంగా ఉందండి, చాలా బాగుంది. అంతేనండి, ప్రిపేర్ అయిపోయింది, ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. కాకపోతే మనకు చేసే పద్ధతి తెలియాలి. మనం ప్రిపేర్ చేసుకోవటం ఈజీ. ఇలా టేస్టీ తినాలి వంటలు అంటే మాత్రం ఒకసారి ఇలా అయితే చేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, ఈ సమయంలో కొత్తిమీర వేసుకోండి. చూసారా కార్న్ మనకి ఎంత బాగా కనిపిస్తుందో. మీకు కనిపిస్తుందో లేదో మరి, నాకైతే మాత్రం కార్న్ ఎంత బాగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అన్నం చక్కగా పసుపుగా మంచిగా ఉంది, కలర్ఫుల్గా అయితే ఉంది. ఇది తింటే ఇంతకంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నోట్లో నీళ్ళు అయితే ఊడతాయి మీకు ఇది తింటే. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి మీరు ఈ విధంగా స్వీట్ కార్న్ రైస్ని అయితే తయారు చేసుకోండి. దీన్ని కార్న్ పలావ్ అని కూడా అంటారండి, కార్న్ పలావ్ అని కూడా పిలవచ్చు. నేనైతే స్వీట్ కార్న్ రైస్ అని అంటున్నాను మీతో. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోండి. అందరూ చాలా ఇష్టంగా అయితే తినే రైస్ అండి ఇది. చెప్పాను కదా, దీని పక్కన నేనైతే వంకాయ కర్రీ చేశానండి. ఏ కర్రీ అయినా మీరు పెట్టుకోవచ్చండి. దీంట్లో ఆల్రెడీ పెరుగు ఉంది కాబట్టి అసలు ఉట్టే తినేయచ్చు మనం. కొంచెం నెయ్యి, ఒక పావు స్పూన్ నెయ్యి అయితే లాస్ట్లో కొంచెం అలా వేసానండి, అంతే. నేను అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంకా మీరు చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. వేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఇది చల్లారినాక తిన్నా కూడా బాగుంటుందండి. పిల్లలకి మీరు బాక్స్లో వేసి పెట్టినట్లయితే చల్లారిపోయినా కూడా చాలా ఇష్టంగా, ఇంకా చల్లారితే ఇంకా దీని టేస్ట్ ఎక్కువ అవుతుందండి. ఇంకెందుకంటే మీరైతే తప్పకుండా అయితే ఈ విధంగా స్వీట్ కార్న్ రైస్ని అయితే తయారు చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకి వస్తాను. అంతవరకు కూడా సెలవు మరి.